అందరికీ కష్టకాలం వచ్చింది. లాక్డౌన్తో జనం ఇబ్బంది పడ్డారు. వలస కూలీలు ఉపాధి కోల్పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కాలినడకన స్వస్థలాలకు బయలుదేరారు. రవాణా సదుపాయాలు లేకపోవడం వల్ల వందల కిలోమీటర్లు నడుస్తున్నారు ఆ నిరుపేదలు. ఇటువంటి వాళ్లకు కొందరు తమ చేతనైనంత వరకు ఆహారం, మంచినీళ్లు వంటివి అందిస్తున్నారు. కానీ అవి ఎటూ చారడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సోనూ సూద్ చూపిస్తున్న చొరవ ప్రశంసలు అందుకుంటోంది. మహారాష్ట్ర నుంచి సుమారు 350 మంది కార్మికులు కాలినడకన వెళుతుండడం చూసి చెల్లించిపోయాడు సోనూ సూద్. వాళ్ళందరినీ ఒక కేంద్రానికి తరలించి అక్కడ వాళ్లకు అన్నపానీయాలను అందేలా చూశాడు. వాళ్ళందరికీ కరోనా పరీక్షలు చేయించాడు. తర్వాత ప్రభుత్వాల అనుమతులు తీసుకుని వాళ్ళందరినీ ప్రత్యేక బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించాడు. అంతేకాదు, బస్సుల దగ్గరకు స్వయంగా వచ్చి వలస కార్మికులకు సెండ్ ఆఫ్ ఇచ్చాడు సోనూ సూద్.